సీజేపీలో మనకి సౌరవ్ దాస్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, వాడు యాంటీ నేషనల్స్తో లింక్స్ కలిగి ఉన్నాడని ఎన్నో ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. మోస్ట్లీ ఇతడు అరెస్ట్ కూడా కావచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇతని వ్యాఖ్యలు చేష్టలు అన్నీ కూడా అనుమానించదగ్గవే. ఉమర్ ఖలీద్కి మద్దతుగా, ఆపరేషన్ సింధూర్కి ఎగైనిస్ట్గా ఆర్మీ జవాన్లను కించపరుస్తూ అనుమానిస్తూ ఇతను పోస్టులు పెట్టినటువంటి దాఖలాలు మనకి చాలా సందర్భాల్లో కనిపించాయి. ఇప్పుడు కూడా ఈ జంతర్ మంతర్ వేదికగా యాంటీ హిందూ, యాంటీ నేషనల్ కామెంట్స్ చేయించాడు. దగ్గరే ఉండి చెక్కభజన కూడా చేశాడు. ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత దాన్ని సంబరాలు చేసుకుంటూ డ్యాన్సులు కూడా ఆడాడు. అయితే ఇతడికి కంగనా రనౌత్కి మధ్య ప్రస్తుతానికి ఒక వాగ్వాదం నడుస్తూ ఉంది, కౌంటర్లు ఎన్కౌంటర్లు అన్నట్లు. దానికి ధీటైనటువంటి సమాధానం చెప్పారు కంగనా రనౌత్. ఒకానొక దశలో ఒక సందర్భంలో వీళ్ళందరినీ కూడా ఈ సీజేపీ బ్యాచ్ని మురికి కాలువ లాంటి వాళ్ళు వీళ్ళంతా అని అనడంతో ఈ వ్యక్తి సౌరవ్ దాస్ స్పందించాడనమాట. ఆమె వ్యాఖ్యల్ని వాళ్ళ పార్టీయే సీరియస్గా తీసుకోదు, ఆమె చెప్పే మాటల్ని జన్ ఆల్ఫా లాంటి యువతరం పట్టించుకోదు. మరి ఇతని తాలూకా వయసు దగ్గరగా 28 సంవత్సరాలు. ఇతను జెన్జీ కాదు, జన్ ఆల్ఫా కాదు, ఇతను త్వరలో కాబోయే అంకుల్ అంటాడు. మరి ఇతను కూడా ఒకనొక సందర్భంలో ఏం చెప్పాడంటే, అంకుల్స్ ఆంటీస్ ఎవరైతే లోక్సభలో ఉన్నారో, పార్లమెంట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా రెస్ట్ తీసుకొని మేము వస్తామని చెప్పారు. మరి వీడు ఎలా జెన్జీ అవుతాడు? జెన్జీ కాదు, జెన్జీలను రెచ్చగొట్టేటటువంటి నిజంగానే మురికి కాలువ. అయితే ఇతను కంగనా రనౌత్ను ఉద్దేశించి ఈ విధమైన కామెంట్స్ చేశాడు. సొంత పార్టీ పట్టించుకోవట్లేదు, హిమాచల్ ఎంపీగా ఉన్నటువంటి తన నియోజకవర్గానికి వెళ్ళినటువంటి ఆమె ఒక చిన్న పనికి ఇబ్బంది పడ్డారు, తాను చేయలేనని చెప్పారు. ఆమె ఎంత సీరియస్గా ఉంటారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అని విమర్శించారు. దీనికి కంగనా రనౌత్ ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ వ్యక్తి అంటే ఈ సౌరవ్ దాస్ కోసం నెట్టంట వెతికాను. 28 years ఇతనికి. ఇతను విద్యార్థి అంటే నాకు నమ్మకం లేదు. గత 2 ఏళ్లుగానే రాజకీయాల్లో ఉండొచ్చు ఈ వ్యక్తి, కానీ 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నా. అతని వయసులో నేను 2 జాతీయ అవార్డులు సాధించా. నిజమే, పార్లమెంట్ సభ్యురాలుగా నాకు పని భారం ఎక్కువగా ఉందని అన్నాను. ఎందుకంటే నేను ఎంపీ మాత్రమే కాదు, దర్శకురాలు, నటి, నిర్మాత, స్క్రీన్ రైటర్, వ్యాపారవేత్తగా ఎన్నో విధులు నిర్వర్తిస్తున్నా. కానీ పనికిరాని నిరుద్యోగి అయినటువంటి నీలాంటి వ్యక్తికి ఏ వయసులోనైనా బిజీగా ఉండటం అనేది ఎప్పటికీ అర్థం కాదు. సౌరవ్, నీది వ్యక్తిగత సమస్యే, నువ్వు విద్యార్థివి కావు, ఇకనైనా కొన్ని నైపుణ్యాలు నేర్చుకో అనేలాగా కంగనా రనౌత్ స్పందించారన్నమాట. మొత్తానికి నాకు హైలైట్ ఆఫ్ ది వ్యాఖ్యలు ఏమిటి అంటే, వీళ్ళని మురికి కాలువతో పోల్చటం. దట్స్ యాప్ట్.